హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తున్నట్లు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. కాకపోతే ఈ ఫిబ్రవరి నెలలో అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు మరొకసారి వాయిదా పడబోతున్నట్లయితే సమాచారం అండి. సో వాయిదా పడడానికి కారణం ఏంటి, మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. అదేవిధంగా అర్హుల లిస్ట్ అనేది కూడా రావడం జరిగిందండి. అర్హుల లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, స్టేటస్ ఏ విధంగా ఉంటే అన్నదాత సుఖీభవ నిధులు మరియు పీఎం కిసాన్ నిధులు మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాదికి 3 విడతల్లో పీఎం కిసాన్ పథకం ద్వారా 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందండి. అందులో భాగంగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 21 విడతల్లో భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అయితే అందించడం జరిగిందండి. ఇప్పుడు 22వ విడత నిధులు ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తున్నట్లు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. కాకపోతే ఈ ఫిబ్రవరి నెలలో విడుదల చేస్తున్నట్లు అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం అయితే ఎలాంటి సమాచారం అయితే అందించలేదండి. సో కాబట్టి ఈ ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు వాయిదా పడబోతున్నట్లయితే సమాచారం. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ కనుక ఈ ఫిబ్రవరి నెలలో పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదల చేయకపోతే మళ్ళీ ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో మార్చి నెలలో ఈ యొక్క పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదలయ్యేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. మార్చి 15వ తేదీ పైన ఈ యొక్క పీఎం కిసాన్ 22వ విడత నిధులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు అనేవి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసేందుకు అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పీఎం కిసాన్ నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ నిధులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఇప్పటి వరకు పీఎం కిసాన్ నిధులు 2 సార్లు విడుదల కావడం జరిగిందండి, 20వ విడత మరియు 21వ విడత. సో ఈ 2 విడతలు విడుదలైన తర్వాత అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ 1వ విడత నిధులు మరియు అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు, ఈ 2 విడతల్లో 10,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు విడుదల చేయడం జరిగిందండి. ఇప్పుడు పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఎప్పుడైతే విడుదల చేస్తారో ఆ నిధులతో పాటు భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ నిధులను జమ కావడం జరుగుతుందండి, 2,000 రూపాయలు. సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద సీఎం చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలు విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులకు సంబంధించి మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఒకవేళ కనుక ఈ ఫిబ్రవరి నెల చివరిలోగా ఈ నిధులు అనేవి విడుదల కాకపోయినట్లయితే ఖచ్చితంగా మార్చిలో ఈ యొక్క నిధులు అనేవి విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ యొక్క నిధులు అనేవి మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే, సో ఒకవేళ కనుక మార్చిలో అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు మరియు పీఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదల చేసినట్లయితే ఈ నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలి అంటే సమాచారం అండి. ఆ అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారం నేను మీకు 1 by 1 అయితే తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అంటే సమాచారం అండి. ఎవరైతే రైతులు ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉంటారో వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ 22వ విడత నిధులు అయి ఉండొచ్చు, లేదా అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు అయి ఉండొచ్చు, జమ అవుతాయంటే సమాచారం. సో ఇంతవరకు ఎవరైనా సరే ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలు లేదా మీ సేవల దగ్గరికి వెళ్ళి మీరు వెంటనే ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోనండి. సో అగ్రికల్చర్ అసిస్టెంట్ని కనుక కలిసినట్లయితే మీకు ఈకేవైసీ అనేది పూర్తి చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈకేవైసీ పూర్తి చేసుకొని ఉన్నారా లేదని ఏ విధంగా తెలుసుకోవాలనుకుంటే, సో మీరు మీ యొక్క మొబైల్లో పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అయి ఉండొచ్చు, లేదా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అయి ఉండొచ్చు, స్టేటస్ అనేది వెంటనే చెక్ చేసుకోండి. స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయ్యిందా లేదా తెలుస్తుంది. సో ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆధార్తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి లింక్ చేయించుకొని ఉండాలి అంటే సమాచారం అండి. ఆధార్ కార్డుకి మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులు అనేవి జమ అవుతాయంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే
భూమి వివరాలు అప్డేట్ చేసుకొని ఉండాలి. సో మీరు ఏ భూమి సాగు చేస్తున్నారు, ఎంత భూమి ఉంది అనేటువంటి వివరాలన్నీ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటేనే మీకు పిఎం కిసాన్ నిధులు ఉండొచ్చు లేదా అన్నదాత సుఖీభవ నిధులు ఉండొచ్చు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా రైతులకు ఫార్మర్ ఐడి తప్పనిసరి ఉండాలి అంటే సమాచారం అండి. కొన్ని రాష్ట్రాల రైతులకు ఫార్మర్ ఐడి ఉంటేనే పిఎం కిసాన్ నిధులు అనేవి జమ అవుతాయంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు మరియు పిఎం కిసాన్ 22వ విడత నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ అర్హతలు అనేవి కలిగి ఉండాలి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అర్హతలు కలిగి ఉంటేనే మీకు ఈ నిధులను విడుదల చేసిన తర్వాత మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయంటే సమాచారం అండి. అదేవిధంగా ఎన్పిసిఐ కూడా లింక్ చేయించుకొని ఉండాలంటే సమాచారం. దానితో పాటు ఈ క్రాప్ నందు మీ యొక్క పంట వివరాలు అనేవి కూడా నమోదు చేసుకొని ఉండాలంటే సమాచారం అండి. ఎవరైతే రైతులు ఈ క్రాప్ నందు వారి యొక్క పంట వివరాలు అనేవి నమోదు చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి జమ అవుతాయంటే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ 2 పథకాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో ఆ నిధులతో పాటు అన్నదాత సుఖీభావ నిధులు అనేవి కూడా విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఒకవేళ కనుక పిఎం కిసాన్ నిధులు విడుదలైనట్లయితే పిఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలు మరియు అన్నదాత సుఖీభావ 3వ విడత కింద 4,000 రూపాయలు, రెండు కలిపి 6,000 రూపాయలు మీ యొక్క బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే 6,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. సో మిగతా రాష్ట్రాల రైతులకు 2,000 రూపాయలు మాత్రమే జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా 2 పథకాలకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. తర్వాత వీడియోలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఏ విధంగా ఉంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేవి జమ అవుతాయి, అదేవిధంగా పిఎం కిసాన్ 22వ విడత నిధులకు స్టేటస్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీతోటి మిత్రులకు అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఈ వీడియో మీరు ఎన్ని వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.